నమస్తే, నా పేరు ఆశ్రిత. విశిష్టమైన ప్రతిష్ట కలిగిన అయోధ్య రామ మందిరం గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా విమర్శలు, సద్విమర్శలు గత కొంతకాలం నుంచి చేస్తూనే ఉన్నారు. ఆ విమర్శలలో నిజానిజాలు ఏమిటి? మరి భారతీయుల కళ నెరవేరినట్టేనా? అయోధ్య మందిర నిర్మాణం సరైన సమయంలోనే జరుగుతుందా? రాముడు నిజంగా ఆదర్శ పురుషుడా? ముఖ్యంగా జాతిపిత అయిన గాంధీజీ రామునిపై ఆలోచన విధానం ఎలా ఉంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం సమాజంలో ఎదురవుతూనే ఉన్నాయి. రామ మందిర నిర్మాణం గురించి, రాముడి గురించిన ఎన్నో సందేహాలను నివృత్తి చేయడానికి పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీ మనతో ఉన్నారు. స్వామీజీని అడిగి ముఖ్యమైన సందేహ నివృత్తి చేసుకుందాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో ఎవరినైనా కలిసినా, ఎవరితో అయినా మాట్లాడినా ముఖ్యంగా జరిగే డిస్కషన్ ఏంటి అంటే అయోధ్య రామ మందిరం గురించి. చాలా కాన్ఫ్లిక్ట్స్ తర్వాత అట్లీస్ట్ ఫైనల్గా మనకి తీర్పు అనేది మనకు అనుకూలంగా వచ్చింది. ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ మధ్యలో ఈ తీర్పు వచ్చింది కదా. సో అట్లీస్ట్ కోవిడ్ అయినా ఒక 3 waves అలా వచ్చి ఎండ్ అయిపోయింది. ఒక 3 yearsలో అలా ఎండ్ అయిపోయింది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అలా అని చెప్పి. కానీ రామ మందిరం వేవ్ అనేది, అంటే అయోధ్య వేవ్ అనేది కొన్ని వందల సంవత్సరాలుగా ఉంది కదా. సో దీన్ని ఎలా చూసుకోవచ్చు? అంటే కోవిడ్ కూడా అది ఒక చైనాలో ఒక ప్రాంతం నుంచి పుట్టింది, ప్రపంచానికంతా వెళ్ళిందన్నారు. అంటే నేచర్కి అగెన్స్ట్గా వెళ్ళడం, రెండోది హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది డామినేట్ చేసేటువంటి ప్రయత్నంలో ఆ అప్రోచ్లో జరిగినటువంటి ఒక ఘోరమని కూడా అంటున్నారు. సో దానికి మొత్తం హ్యుమానిటీ అంతా కూడా షట్ డౌన్ అయ్యి, లాక్డౌన్ అయ్యి, నోరు మూసుకొని అన్ని చేతులు కాళ్ళు కట్టుకొని కూర్చుని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు కూడా. సో అది ఎలాగైతే మానవ తప్పిదమో, అయోధ్య అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి క్షేత్రం కూడా, అది కూడా ఒక మత మౌఢ్యంతో కూడుకున్నటువంటి ఒక పెద్ద ఘోరం జరిగింది. అంటే అయోధ్య అనేటువంటి రాముడి యొక్క పవిత్రమైన స్థలాన్ని ఆ రోజు ఆక్రమించుకుని అహంకారంతో విర్రవీగి, నేను దాడి చేశాను, దండయాత్ర చేశాను, వీళ్ళందరూ నా బానిసలు అని తన అహంకారానికి ప్రతీకగా మందిరాన్ని కూల్చి దానిపై తన యొక్క చిహ్నాన్ని నిర్మించుకున్నటువంటిదిగా మన వాళ్ళందరూ చెప్తారు. దాన్ని బాబర్ కట్టడంగా చెప్తారు. అంటే బాబర్ యొక్క అహంకారానికి ప్రతీక అది. కానీ రాముడి మందిరం ఆత్మీయతకు ప్రతీక, మానవత్వానికి ప్రతీక. మానవత్వము ఒక దైవత్వంగా పరిణామం చెందడానికి ఒక ప్రతీక. అలాగనే మానవత్వానికే కాదు, నోరు లేని మూగ జీవాలని కూడా ఎలాగ ఆదరించాలి, ప్రేమించాలనే దానికి ప్రతీక. ఒక స్త్రీని ఎలా గౌరవించాలనే దానికి ఒక చిహ్నం. అలాగే అయోధ్య అనేది ఆ రాజ్యంలో ఏ అన్యాయము జరగకూడదు, ఏ అధర్మము జరగకూడదు అనేటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి, అది ఒక ఉదాహరణ. కాబట్టి దానిపై అలాంటి దాడి జరగడం అంటే నా అస్తిత్వాన్ని, నా ఉనికిని, నా విశ్వాసాన్ని, నా శ్రద్ధని సమూలంగా నరికే ప్రయత్నం చేయడం. ఇన్ని జరిగినా భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈరోజు ఈ భారతదేశంలో మళ్ళీ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక తీర్పు వెలువడి ఈరోజు ఆ భవ్య మందిరాన్ని మళ్ళీ మనం తిరిగి ఏర్పాటు చేసుకుంటున్నాం. సో ఇప్పుడు అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని పెట్టారు. ఇంకో దేశంలో ఇంకో చిహ్నం పెడతారు. ఎందుకనంటే వాళ్ళ దేశానికి ఒక గర్వకారణమైనటువంటి ఒక సంకేతాత్మకంగా చూపించుకునేది. కానీ నిజానికి చెప్తే అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూస్తే అది ఉన్నది కాదు, అదొక నోషనల్. దాన్నే వాళ్ళు ఎంతో గౌరవంగా చూస్తారు కదా. సో అదే భారతదేశంలో అయోధ్య అనేది నోషనల్ కాదు, ఇట్ ఈస్ ఎ కన్విక్షనల్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్చువల్. సో దాన్ని మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోవడం అనేది, అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పెట్టుకుంటే వాళ్ళు ఎంత ఆనందాన్ని పొందారో, ఇది ఆనందం కాదు,
ఇది ఒక అద్భుత సత్యాన్ని మళ్ళీ మనం తిరిగి పొందగలిగాం. మనం పోగొట్టుకున్నటువంటి దాన్ని మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోగలిగాం. దట్స్ హౌ ఐ ఫీల్. సరే స్వామీజీ, ఎలా అయితే మనం మన దేవుణ్ణి అక్కడ ప్రతిష్ఠించామని అనుకుంటున్నామో అలాగే ముస్లిమ్స్ కూడా వాళ్ళ దేవుణ్ణి అక్కడ పెట్టారని అనుకోవచ్చు కదా, వదిలేయచ్చు కదా అక్కడితో? చాలా మంచి ప్రశ్న ఇది. నీకు మహమ్మదీయ మతంలో దేవుడు అనేటువంటి దానికి అర్థం ఏమన్నా ఉందా? నీకు ఐడియా ఉందా? వాళ్ళు దైవాన్ని ఒక రూపంతో ఆరాధించరు. వాళ్ళకి ప్రార్థనా మందిరాలు ఉంటాయే కానీ దైవ మందిరం ఉండదు. ఆ మతంలో వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన అంశం. అదే హిందూ సంస్కృతిలో మనము దైవము సర్వవ్యాపకుడు అని అంటాము. అది ఒక సిద్ధాంతం, అది ఒక సిద్ధాంతము, విచారణాత్మకమైనటువంటి అంశం. కానీ దైవాన్ని ఒక మందిరంలో ప్రతిష్ఠించుకొని ఆరాధించుకుంటాం. ఇది ఆగమం. అంటే హిందూ సంస్కృతిలో ఈ రెండు. రాముడిని దైవం అని అంటున్నారా? రాముడు ఖచ్చితంగా దైవమే. మరి కొంతమంది ఏమో రాముడిని మనిషి అంటారు, కొంతమంది ఏమో దేవుడు అంటారు. ఇందులో ఏది నిజం? సారీ టు ఆస్క్, యాక్చువల్లీ ఇది నేను తప్పుగా అడుగుతున్నానేమో, బట్ నాలాంటి చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఇదే స్వామీజీ. రాముడే తన్ను తాను మనిషిగా డిక్లేర్ చేసుకున్నాడు. ఎవరో మనిషి ఆయన మనిషి అని చెప్పక్కర్లేదు. అలా రాముణ్ణి కూడా తోలనాడిన వ్యక్తులు ఉన్నారు. సో అలా కాకుండా మనిషిగా ఆయన్ని గుర్తించడం, ఆయన్ని గుర్తించేది ఈ మనుషులే కదా. ఆయనే నిండు సభలో నేను మనిషిని, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజ అని ఆయన, నేను దశరథుడి యొక్క కొడుకుని, నేను మనిషిని అని ఆయనే అన్నాడు. అంటే దట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు ఆయన మనిషా దేవుడా అనేటువంటి ఒక ప్రశ్నకి వచ్చినప్పుడు, ఆ తర్కం వచ్చినప్పుడు, ఆయన మనిషిగా ఒక తల్లి కడుపులో పుట్టిన, ఓకే, కౌసల్య గర్భంలో పుట్టిన, దశరథుడికి కొడుకుగా ఉన్న, సీతమ్మకు భర్తగా ఉన్న, లక్ష్మణుడికి, భరతుడికి, శత్రుఘ్నుడికి అన్నగా ఉన్న, అయోధ్య రాజ్యానికి రాజుగా, చక్రవర్తిగా ఉన్న, ఇవన్నీ ఒక మనిషి చేసేటువంటి రూపంగా మనకు కనపడేటువంటి ఆ క్యారెక్టర్స్ అన్నీ కనపడుతున్నప్పటికీ కూడా బియాండ్ దట్ ఆ వ్యక్తిత్వంలో ఉండేటువంటి దైవత్వాన్ని మనం దేవుడు అని అంటున్నాం. దేవుడు అంటే రాముడి యొక్క వేలు లేకపోతే కాలు అది కాదు, అది ఒక ఉపాధి. దట్స్ అన్ ఎంబాడిమెంట్. వీ డోంట్ కన్సిడర్ ఎంబాడిమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గాడ్. కానీ త్రూ విచ్ ద డివినిటీ దట్ ఫ్లోస్, దట్ ఎక్స్ప్లోర్స్, ఆ ఎంబాడిమెంట్, ఆ ఉపాధి, రాముడనే దేహము నాకు దేవుడిని నేను ఆరాధించడం కాదు అక్కడ. సో ఆ దేహం ద్వారా ఏ దివ్యత్వం అయితే నాకు ఒక సందేశం ఇచ్చిందో, నాకు ఒక అనుగ్రహాన్ని ఇస్తుందో దాన్ని నేను దేవుడిగా ఆరాధిస్తున్నా. ఇప్పుడు 3 రంగుల జెండా ఉంది, అది చూస్తే గుడ్డముక్క, కానీ నువ్వు దాన్ని దేశం అని అంటావా? భారతదేశం అని గౌరవిస్తావా? మరి నేను గుడ్డముక్క అంటాను, నువ్వు ఎలా దేశం అని చూపిస్తావు నాకు? దాంట్లో నువ్వు దేశమని ఎలా చెప్తావు నాకు? అంటే నీకు 3 రంగుల గుడ్డ ముక్కలో దేశం కనిపిస్తే, నీకు పెట్రియాటిజం ఫీలింగ్స్ నీకు క్రియేట్ అయితే, నాకు రాముడి విగ్రహం చూడగానే దేవుడు కనిపించకూడదని చెప్పడానికి ఎవరికి హక్కు ఉంది? అది నా భావన, నా శాస్త్రము, నా ఆగమాలు, నా ధర్మము, నాకు నేర్పిన సంస్కారం. నోబడీ హ్యాస్ రైట్ టు కట్ మై శ్రద్ధ, నా బిలీఫ్, దట్స్ మై బిలీఫ్. నో వన్ హ్యాస్ రైట్. ఈవెన్ సుప్రీంకోర్టుకు కూడా లేదు. నేను రాముని దేవుడు అని అంటే నాకు దేవుడే. సుప్రీంకోర్టు కూడా వచ్చి నువ్వు దేవుడు అనడానికి లేదని చెప్పే హక్కు సుప్రీంకోర్టుకి లేదు. ఐఎమ్ సారీ టు సే. ప్రధానమంత్రికి లేదు, రాష్ట్రపతికి లేదు. నేను దేవుడు అనుకుంటే నాకు దేవుడే, అది చట్టాల్లోనే ఉంది. దేవుడు అనుకోవడంలో తప్పలేదు, కానీ ఆ దేవుడు అని దేవుడి పేరు చెప్పుకొని మనం మనుషులు కొట్టుకొని చచ్చిపోవడం ఎంతవరకు కరెక్ట్? దేవుడి పేరు చెప్పి ఎవరు కొట్టారు? నేను ఆరాధించేదాన్ని ఎవరు తొలగించారు? అయోధ్యలో రామ మందిరం ముందా, బాబ్రీ మసీద్ ముందా? ఏది ముందు? ఈరోజు ఇద్దరు కొట్టుకుని కోర్టుకు వెళ్ళారనుకో, ఇది నాది ఇది నాదని ఇద్దరు పేచీలు ఆడుకుని కోర్టుకు వెళ్ళారనుకో, అది ఎవరిదో ఒక్కడిది అయి ఉండాలి, ఇంకోటిది కాదు కదా. ఆ కోర్టు తెలుస్తుంది కదా ఎవరిది అనేది. అలాగనే ఇప్పుడు కామన్ సెన్స్తో మాట్లాడితే బాబరు ముందా, రాముడు ముందా? రాముడు ముందు. భారతదేశంలో రామ మందిరం అనేటువంటిది ముందా, లేకపోతే బాబ్రీ మసీదు ముందా? రామ మందిరమే ముందు స్వామీజీ. కానీ రామ మందిరం సరే కూలగొట్టారో అయిపోయింది, వాళ్ళేదో కట్టుకున్నారు. మన వాళ్ళు కావాలంటే అది ఇంకో దగ్గర కట్టొచ్చు కదా, అక్కడే కట్టాలని ఏముంది? సరే మంచిదమ్మా. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఎవరో ఒక ఆవిడ పెళ్లి చేసుకుంది, ఇష్టపడి నా భర్తని పెళ్లి చేసుకుంది. ఇంకొక ఆవిడని నేను పట్టుకుపోతాను, నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని అంటే ఆవిడ ఇస్తుందే?
ఇచ్చేయచ్చుగా. ఇంకో మనిషిని తెచ్చుకో, ఇంకో మనిషిని పెళ్లి చేసుకోవచ్చు కదా. అంటే నేను పెళ్లి చేసుకున్నటువంటి నా భర్త నాది. నాది అనేది ఫీలింగ్ ఎక్కడ? నాలిక మీద కాదు, గుండె లోతుల్లో. అర్థమైందా? ఆ భావన నేను ఎందుకు నీకు చెప్తానంటే, ఒక స్త్రీగా స్త్రీ యొక్క గుండె లోతుల్లో ఇది నాది అని కమిట్ అయితే ప్రాణం ఇస్తుంది, కానీ తన భర్తను వదులుకోదు. తన భర్త కోసం తన ప్రాణాన్ని ఇస్తుంది, కానీ తన భర్తను వదులుకోదు కదా. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఒక మనిషి మీద ఉన్నప్పుడు నాకు ఒక దేవుడి మీద ఇంకెంత స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండాలి? మనిషి అనేవాడు ఎదురుగా కనబడతాడు స్వామీజీ, కానీ దేవుడు కనబడాడు కదా. అంటే కనబడకపోతే మనం దాన్ని గాలికి వదిలేయడమా? కనబడకపోతే గాలికి అంటే మన హిందూ సంస్కృతిలో, అంటే నీకు హిందూ సంస్కృతి గురించి పరిచయం చేస్తాను. తల్లి తండ్రి చనిపోయిన తర్వాత ఉన్నప్పుడు మనం ఎలా గౌరవిస్తామో, పోయిన తర్వాత కూడా వాళ్ళకి శ్రాద్ధమో వాళ్ళ తిదినాడు అన్ని కార్యక్రమాలు చేస్తారు కదా. కనపట్టలేదు వదిలిపారేస్తామని వదిలేరు కదా. ఈరోజు కనిపిస్తుండగానే వదిలేస్తారనుకో, అది వేరే విషయం. కనపడకపోయినా వాళ్ళ పట్ల ఆ కృతజ్ఞతతో, ఆ ధర్మంతో, వాళ్ళ పట్ల మనకు ఆ ప్రేమతో కనెక్ట్ అయ్యి చేసేటువంటి కర్మనే మనం పితృకర్మ అంటాం, శ్రాద్ధం అంటాం కదా. మరి చనిపోయి కళ్ళ ముందు కనపడని తల్లిదండ్రులకే నేను అంత కమిట్మెంట్తో ఉన్నప్పుడు దేవుడు అనేటువంటి వాడి పట్ల నాకు కనపడట్లేదని గాలికి వదిలేస్తామా? లేదు, ఎవడో ఏదో పట్టుకుపోయాడు, ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన కట్టేసుకున్నాడు, ఆయన పగలగొట్టాడు, ఆయనది తప్పే, మనము తప్పు చేయాలా, మనం ఇంకో చోట కట్టుకోవచ్చు కదా అంటాం. ఇంకో చోట కట్టాము, దాన్ని ఇంకో చోట పీకుతాడు, ఇంకో చోట కట్టుకుంటాం. ఇలా కట్టుకుంటూ అంటే మన పని ఇదేనా? అంతేనా? ఎవరో ఒక మాట అన్నారు, ఏంటనంటే పోతే పోయింది, దీంతో సర్దుకోవచ్చు కదా అన్నారు. మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు దొంగిలించి పట్టుకుపోతే పోలీస్ కంప్లైంట్ పెడతామా లేదా? పెడతాం. చెప్పండి, పెడతాం. ఎందుకు పెట్టాలి? పోతే పోయింది, ఇంకోటి కొనుక్కుంటామని వదిలేయచ్చు కదా. అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. సో కాబట్టి మనకు వస్తువు పోతే అంత కమిట్మెంట్ ఉంది, దానికి కంప్లైంట్ ఇస్తాము, దాని గురించి మాట్లాడతాం. కానీ మనం కోల్పోయింది అన్నిటికంటే చాలా విలువైంది అని మనం ఈరోజు సమాజం గుర్తించాలి. ఎంత విలువైనది అంటే మన ఉనికి, మన అస్తిత్వానికి అదే ప్రతీక, మన ఎగ్జిస్టెన్స్కి అదే, దట్ ఈస్ ద ఓన్లీ బేస్, లోకస్. అది మన ఎగ్జిస్టెన్స్ యొక్క లోకస్, అది ఫౌండేషన్, అది ఫండమెంటల్, అది దాన్ని ఫీల్ అవ్వగలగాలి. అలా ఫీల్ అవ్వడమే ఈరోజు మా భారత జాతి నేర్చుకోవాల్సినటువంటి అంశం. అంతేగాని అది గుడి, అదేదో ఒక మాన్యుమెంటు, అదేదో రాముడు కాదు. మన ఎగ్జిస్టెన్స్, అది మన ఉనికి, మన చరిత్ర, ఇది నేను భావించింది. సో స్వామీజీ, రాముడు అనేవాడు దేవుడు, ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు అని అంటున్నారా మీరు నిజంగా? నేనే కాదమ్మా, దాని గురించి ఎవరెవరో మాట్లాడారు, పురాణాలు చెప్తున్నాయి, లేకపోతే ఎన్నో రామాయణము గ్రంథాలు, ఋషులు, మహనీయులు అందరూ చెప్పారు. వాళ్ళందరూ చెప్పింది మనం మనస్ఫూర్తిగా గౌరవిస్తాము. కానీ మనకు ఈరోజు భారతదేశంలో మనందరం కూడా జాతిపిత అని మనం గౌరవిస్తున్నాము, మహాత్ముడు అని అంటున్నాము. ఎవరు? గాంధీ. గాంధీ గారి మాటల్లోనే మనకు రాముడు అనేటువంటిది ఎంత గొప్పది, రామనామం ఎంత గొప్పది, రామరాజ్యం ఎలాంటిది అని ఆయన మాటల్లో ఆయనే ఎక్స్ప్రెస్ చేశారు. ఈ ధర్మం ఎంత గొప్పది, రామరాజ్యం ఎంత గొప్పది, రామనామం ఎంత గొప్పది అనేటువంటిది ఆయనే ఎక్స్ప్రెస్ చేశారు. నిజంగానే గాంధీజీ ఎక్స్ప్రెస్ చేశారు? ఎక్స్ప్రెస్ చేసింది. ఇదిగో దీస్ ఆర్ దేర్ ఎవిడెన్సెస్. నేను రాసింది కాదు, నాకేం తెలియదు దీని గురించి. బట్ నేను సెర్చ్ చేసి నాకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పిన తర్వాత చూస్తే, గూగుల్లో ఎవరు సెర్చ్ చేసినా, సో గాంధీస్ వర్డ్స్ అబౌట్ రామ, గాంధీస్ వర్డ్స్ అబౌట్ కౌ, గాంధీస్ వర్డ్స్ అబౌట్ హిందూయిజం అని మనం కొడితే ఖచ్చితంగా ఈ కాగితాలన్నీ మనం ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవచ్చు, లేదా అందులోనే చూడవచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పిన విషయం ఏదైతుందో చాలా కొత్తగా ఉంది స్వామీజీ. ఇది నాకే కాదు, ఎవరికీ తెలిసి ఉండదు గాంధీ గారు రాముడి గురించి ఇలా అనుంటారు అని చెప్పి. రాముడి గురించి చెప్పడంలో ఆయన చెప్పినటువంటి మాట ఎలాంటిది అని అంటే, రాముడు అనేటువంటిది మానవాళిని రిప్రజెంట్ చేసేటువంటి ఒక మహాతత్వం, జస్ట్ ఒక మనిషిగా మాత్రమే కాదు. అంతేకాదు, రామనామం ఏదైతే ఉందో, రాముడి యొక్క నామం అదొక పవిత్రమైన మంత్రం.
ఆ రామనామం ఎంత పవిత్రమైనది అంటే రామ అనుకుంటేనే శాంతి లోపల తనంత తానుగా పెళ్ళుబుకుతుంది. రామనామమే శాంతినిస్తుంది. సో ఎవరైనా నీకు శాంతిని నీ దగ్గర నుంచి లాగాలనుకుంటే నువ్వు చికాకు పడతావా లేదా? పడతాను. నీ పీస్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నువ్వు ఎలా అవుతావు? రెస్ట్లెస్ అవుతావా? ఇప్పుడు రాముడిని నా దగ్గర నుంచి డిస్టర్బ్ చేస్తే, నన్ను నుంచి దూరం చేస్తే నేను రెస్ట్లెస్సే అవుతాను. ఎందుకంటే నాకు రాముడు అనేది రాముడు కాదక్కడ. రామ అనేది నాకు శాంతి. శాంతిని నా నుండి దూరం చేస్తే, నా హాయిని నా నుండి దూరం చేస్తే నో వన్ ఈజ్ గోయింగ్ టు కీప్ క్వైట్ కదా. కాబట్టి గాంధీజీ యొక్క భావన ఏంటంటే రామనామం అనేది రాగద్వేషాలని అణిచేది, కామక్రోధాలని అణిచేది. రామనామం అనేటువంటిది ఒక పవిత్రమైన చిత్తశుద్ధికి సంకేతం. అది రామనామము ఒక సాధనకు సోపానం. రామనామము అనేటువంటిది ఒక పవిత్రతనివ్వగలిగేటువంటి అద్భుతమైన ఉపాయం. ఇది ఆయన రామనామం గురించే చెప్పాడు. ఆయన రాముడంతటి వాడు. అలాగనే రామరాజ్యం అని అంటే ఏ రాజ్యంలో అయితే కుక్క అంటే నోరు లేని మూగ జీవాలు కూడా ఎక్కడ బాధింపబడకుండా సుఖంగా బ్రతుకుతాయో అది రామరాజ్యం అన్నాడు. రామరాజ్యం అంటే మనుషులు బాధ లేకుండా బ్రతకడం కాదు, నోరు లేని మూగ జీవాలు కూడా ఆనందంగా బ్రతుకుతాయి, స్వేచ్ఛగా సంచరిస్తాయి, హాయిగా ఉంటాయి. అది రామరాజ్యం అని చెప్పారు. మరి గాంధీజీ చెప్పిన మాటలే అవి. రాముడు అంటేనే శాంతి అని మీరు చెప్తున్నారు. బట్ రాముడు పేరు చెప్తే వాళ్ళని వీళ్ళు కొట్టుకొని వీళ్ళని వాళ్ళు చంపుకొని ఇలా చేస్తున్నారు కదా. సో అది ఎంతవరకు కరెక్ట్? నిజంగా రాముడు అనేవాడు దేవుడు, రాముడు అనేవాడు ఉంటే అవన్నీ జరగకుండా చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అనేది వేగ్గా చెప్పొద్దు, ప్రాక్టికల్గానే మాట్లాడతాం. వాళ్ళు అనేది ఎవరనంటే ఎవరైతే ఈ దేశాన్ని దోచుకున్నారో, ఎవరైతే ఈ దేశం మీద దాడి చేశారో, ఎవరైతే ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారో, ఎవరైతే ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలనుకున్నారో వాళ్ళు అనేదానికి రిప్రజెంటేషన్. వీళ్ళు అంటే ఎవరు? ఉదాహరణకి నా పూర్వీకులు. ఎవరైతే మనల్ని మనం కాపాడుకోవాలనుకున్నారో, ఎవరైతే ఎప్పుడు ఎవరికి ఏ ఆపద తలపెట్టాలని కలలో కూడా అనుకోలేదో, ఎవరైతే ఎప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి దోచుకురావాలని అనుకోలేదో, ఎవరైతే ఎప్పుడు ఇతర దేశాలని మేము పరిపాలించాలని అనుకోలేదో, ఎవరైతే ఎప్పుడు ఇతరులకి మా వల్ల హాని కలిగించాలని అనుకోలేదో, ఎవరైతే ఎప్పటికీ పరదేశాలకు వెళ్ళి అక్కడున్న స్త్రీలని చెరబట్టి నాశనం చేయాలి సంస్కృతిని అనుకోలేదో, అదే వీళ్ళు అంటే నా పూర్వీకులు కదా. మరి వాళ్ళిద్దరి మధ్య యుద్ధం అంటే నేను ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోని వ్యక్తిని, ఎప్పుడూ నేను శాంతినే కోరుకునే వ్యక్తిని. నా మీద వాళ్ళు దాడి చేసినప్పుడు నేను దానికి స్పందించడం యుద్ధం అవుతుందా? వాళ్ళు చేసింది యుద్ధం అవుతుందా? వాళ్ళు చేసింది యుద్ధమే స్వామీజీ, నేను కాదనట్లేదు. కానీ వాళ్ళు యుద్ధం చేశారని చెప్పి మనం తిరిగి యుద్ధం చేయకుండా మనమే దాన్ని ఆపు ఉండొచ్చు కదా. అక్కడితో కంట్రోల్ అయ్యేదేమో, అక్కడితో ఎండ్ అయిపోయేదేమో మనం ఆపుంటే. ఒకవేళ ఎక్కడ ఆపాలి? మేబీ మనం ఆపితే అది అక్కడితో కంట్రోల్ అవుతుందేమో కదా, అక్కడితో ఎండ్ అయిపోతుందేమో కదా. అంటే మనం ఆపేస్తే అక్కడితో కంట్రోల్ అవుతుంది కదా. అంటే నిన్ను ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతా, క్వశ్చన్ అడుగుతా. ఎందరో ఆడపిల్లల్ని రోడ్లో మానభంగం చేసేసి చంపితే ఆ తల్లిదండ్రులు ఇంకా మా అమ్మాయి ఇలా పోయింది ఇంకా ఆపేస్తాము అనుకొని మాట్లాడితే సమాజం ఊరుకుందా? లేదు. మొత్తం తిరగబడింది కదా. ఆ రోజు తిరుగుబాటు చేస్తేనే కదా ఈరోజు కనీసం ఒక అవేర్నెస్ అనేది వచ్చింది. అయినా ఏమన్నా ఆగిందా ఇక్కడ? చెప్పు. లేదు. ఈ రోజుకి ఇంకా కొన్ని వెలుగులోకి రావట్లేదేమో, కానీ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను కనుక వాళ్ళు ఏదో చేశారు పోనీలే అని వదిలేస్తే అయిపోయేది కాదు. ఇది తరతరాలు ఇంకా ఏది మిగల్చకుండా సర్వాన్ని నాశనం చేసే ప్రయత్నంతో జరిగినటువంటి కుట్రలవి. కాబట్టి ఇది ఒక అంశం. అయితే రెండవ అంశం, ఇప్పుడు మన భారతదేశానికి సరిహద్దులు ఉన్నాయి కదా. ఉన్నాయా లేవా? ఎందుకు పెట్టుకున్నాం సరిహద్దులు? వేరే వాళ్ళు మన దేశంలోకి మన ప్రాంతంలోకి రాకుండా ఉండడం కోసం. రాకుండా మనము వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి కొన్ని నియమాలకి నియమ నిబంధనలకి లోబడి వెళ్ళాలి. ఎవరన్నా రావాలన్నా నియమ నిబంధనలకు లోబడి రావాలనేది కదా మనం పెట్టుకున్నాం.
ఇదే ఇదే మార్కింగ్ ఆ రోజుల్లో కూడా ఉంది. కానీ దాన్ని ఉల్లంఘించి లోపలికి వచ్చి సర్వనాశనం చేస్తే వదిలేస్తే పోయింది కదా అని మనం మాట్లాడితే, ఈరోజు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా మొత్తం ఇండియాలోకి వచ్చేస్తే వదిలేస్తే మంచిదే కదండి అని నువ్వు అంటావా? లేదు. మరి ఎలా అంటాం? నా వారసత్వాన్ని, నా సనాతనమైనటువంటి నా యొక్క ఉనికిని, నా అస్తిత్వాన్ని, నా హిస్టరీని, నా చరిత్రని, నా వైభవాన్ని, నా గతాన్ని నాశనం చేయాలనుకోవడం, ఇప్పుడు నా భూమిని లాక్కోవాలనుకుంటే అది భూమిని లాక్కున్నట్టు. కానీ నా గతాన్ని లాక్కోవాలనుకుంటే, నా చరిత్రను లాగాలనుకుంటే, నా ఉనికిని తీయాలనుకుంటే అది నన్ను చంపాలనుకోవడం. విల్ యూ అలౌ సంబడీ టు డూ దాట్? దట్స్ ఇట్. దట్స్ వాట్ వీ డిడ్. మనం యుద్ధం చేశాము. పోనీ మనం ఏమన్నా వాళ్ళని వీళ్ళని చంపడానికి వెళ్ళామా? లేదు కదా. మనం కోర్టులో వేశాము. ఈరోజు తీర్పు వచ్చింది. యుద్ధాలు చేసింది వాళ్ళు, దీన్ని గందరగోళం చేసింది వాళ్ళు. అది కాబట్టి మనం దీన్ని న్యాయ పోరాటం చేశాము, ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటం చేశాము, తిరిగి తెచ్చుకున్నాం. సో ఇప్పుడు రానైతే వచ్చింది తీర్పు, ఇప్పుడు ఇది ఇక్కడతో ఆగుతుందంటారా? ఇది ఆపాలి. ఇప్పుడు నువ్వు అన్నావే, వాళ్ళు ఆగాలి, వీళ్ళు కాదు. వీళ్ళు ఎప్పుడు దేనికి వెళ్ళే వ్యక్తులు కాదు. వాళ్ళు అని అనుకుంటున్నామే, వాళ్ళు ఆగాలి. వాళ్ళు అనేవాళ్ళు భారతదేశంలో ఇప్పుడు ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళు ఇలాంటివి వింటే వాళ్ళు ఆపాలి, ఆగాలి. దీనికి వాళ్ళు బ్రేక్స్ వేసుకోవాలి. ఇలా ఉండాలనేదే ఆనాటి నుండి ఈనాటి వరకు మనం కోరుకుంటున్నది. ఎప్పుడైనా నువ్వు చరిత్రలో చెప్పు, భారతీయులు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి ఏ మసీదు మీదైనా దాడి చేసిన సంఘటనలు ఉన్నాయా? లేవు. ఏ చర్చిల మీదైనా దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయా? లేవు. లేదు. కానీ భారతదేశంలో ఎన్ని గుడులు దాడులకి, దండయాత్రలకి, దోపిడీలకి, లేకపోతే ధ్వంసాలకి గురయ్యాయి? అన్ని గుడులు ధ్వంసాలకి, దోపిడీలకి, దండయాత్రలకి, నాశనం చేయడానికి గురయ్యాయి కదా. మరి ఈ దేశంలో ఎందుకు దీనికి గురవుతుంది? దీనికి కారణం ఎందుకు స్వామీజీ మీరే చెప్పండి. నువ్వు చెప్పమ్మా, ఎందుకు గురవుతుంది? ఇప్పుడు నీ ఇంట్లో వచ్చి ఎవడో పట్టుకుపోయాడు, దానికి కారణం ఏంటి? ఒకటి, వాడు పట్టుకెళ్ళాలని టార్గెట్. రెండోది, మనం అవకాశం ఇచ్చాం కాబట్టి జరిగింది. అంతేనా? ఈరోజు అలాంటి అవకాశాలకి దారి లేకుండా కట్టుదిట్టమైన చట్టాలు, అలాంటి అవకాశాలు మనం ఇచ్చామంటున్నారా, లేదంటే వాళ్ళే ఛాన్స్ అంతే తీసుకున్నారా? కదా. రాజకీయంగా దీన్ని నానబెట్టి కుళ్ళబెట్టి దీని మీద ఒక వివాదం తీసుకొచ్చి, ఇప్పుడు నువ్వు అడిగావే ప్రశ్న, అయిపోతే అయిపోయింది, ఆడు పట్టుకుపోతే పోయాడు, ఇలాగే రాజకీయంగా దీన్ని ఆ రకమైన నాటకీయ ధోరణిలో తీసుకొచ్చారు. దాన్ని పట్టుకుపోయారు పోతే పోని, పట్టుకుపోయారు పోతే పోని అనేటువంటి. నేను ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. అంటే ఐ వాంట్ టు టెస్ట్. ఇప్పుడు మీ ఇంట్లో దేవుణ్ణి పూజిస్తారా? మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా? అంటే ఉందా? మా ఇంట్లో మా అమ్మ నాన్న పూజలు చేస్తూ ఉంటారు స్వామీజీ. దేవుడి మందిరంలో రాముడి విగ్రహము, రాముడిది ఏదో ఉంటుందనుకో, అది ఎవరో పట్టుకుపోయారనుకో, ఫీల్ అవుతారు వాళ్ళు, అవునా? ఇప్పుడు నీ రూమ్లో ఉండే ల్యాప్టాప్ ఎవడో పట్టుకుపోయాడనుకో, నువ్వు ఎంత ఫీల్ అవుతావు? చాలా ఫీల్ అవుతాను. ఎందుకంటే నీది అనేది, నీ ఎగ్జిస్టెన్స్ అంతా దాంట్లో ఉంది కదా, ఒక ల్యాప్టాప్లో ఉంది. రాముడు పోతే పెద్దగా పట్టించుకోకపోవచ్చేమో, అంటే పోయిందిలే ఇంకో రాముడిని తెచ్చుకుంటాం పెట్టుకుంటాం అని అనొచ్చు నువ్వు. కానీ నీ ల్యాప్టాప్ పోతే ఇంకో ల్యాప్టాప్ తెచ్చుకుంటాము పర్లేదులే అని సెటిల్ అవుతావా? ఎందుకని నీ డేటా అంతా అందులో ఉంది కదా. అంటే ఒక పరికరం పోతే నువ్వు అంత విలవిల్లాడుతున్నావు కదా, ఒక పరమాత్ముడు పోతే నేను ఎంత విలవిల్లాడాలి? దట్ ఈస్ ఈ జనరేషన్ గ్యాప్కి అది అర్థం అవ్వాలి. మన ల్యాప్టాప్ కంటే మన చరిత్ర గొప్పది. ల్యాప్టాప్ మనకు చాలా ఉపయోగపడేది, ఇది ఒక పరికరం. కానీ మన చరిత్రే లేకపోతే, మన ఉనికే లేకపోతే, మనకు ఆ దైవం అనే ఆ కనెక్టివిటీయే లేకపోతే, ఈ సంస్కృతే లేకపోతే, ఈ ధర్మమే లేకపోతే మనం ఈ భూమి మీద బ్రతకడం లేస్తాం. అదే గాంధీజీ ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే, ఈ ధర్మం చాలా గొప్పది, ఈ హిందుత్వం అనేది అంత గొప్పది. రామరాజ్యం అంటే ఏదో హిందువులకి మాత్రమని కాదు. రామరాజ్యం అనంటే సర్వ మానవాళి పొందాల్సినటువంటి ఆ ఆనందమైనటువంటి ఒక స్థితి.
రాముడు అంటే ఏదో ఒక వ్యక్తి మాత్రం కాదు. రామ అంటే శాంతి, ప్రతి ఒక్కరు కోరుకునేది. దాన్ని ఎవరో స్నాక్ చేయాలని అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ నాట్ గుడ్ కదా. సో ఇప్పుడు మీరు అనేది రాముడు అంటే మన మనసులో ఉంటాడా? రామ శబ్దమే సంస్కృతంలో విరామం అంటే ఏంటి? ఇంటర్వెల్ అని. అవునా? ఆరామం అంటే ఏంటి? అంటే రిలాక్సింగ్ కదా. రామ శబ్దమే శాంతి అనేది అర్థం. రామ అనంటే సర్వేషు రమంతే ఇది రామ, అంటే సర్వేషు హృదయేషు రమంతే ఇది రామ, అందరి హృదయాల్లో రమించేటువంటి శాంతి. నువ్వు శాంతిని కోరుకుంటావా, అశాంతిని కోరుకుంటావా? నాకు శాంతినే కోరుకుంటాను స్వామి. అవునా? ఎన్ని పనులు చేస్తున్నా పనులు నడవచ్చేమో కానీ నాలో ఆ పని తాలూకా ఇంపాక్ట్ లోపలికి వెళ్ళి నాలో అజిటేషన్ లేకుండా శాంతిగా ఉండాలనే కదా అనుకుంటాం. దో ఆ వర్క్ నేచరు కొద్దిగా నన్ను బాగా అంటే డిస్టర్బ్ చేసేదైనా నేను ఆ వర్క్ చేస్తున్నా, వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్? నేను శాంతిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా రామ అంటేనే శాంతి అని అర్థం. దానికి ప్రతీకగా మనం ఆ రాముణ్ణి మనం రాజుగా కొలిచాము. ఆ రాముణ్ణి మనకు మర్యాద పురుషోత్తముడిగా కొలిచాము. ఎందుకనంటే పురాణాలు చెప్తున్నాయి, మానవుడికి తను ఎలా బ్రతకాలి అనేది ఒక మాన్యువల్ లేదు కదా. ఈరోజు నువ్వు ఒక మొబైల్ కొంటే, ఏదైనా మొబైల్ కొంటే ఆ బాక్స్లో నీకు ఒక చిన్న మాన్యువల్ వస్తుంది కదా. ఏ ప్రోడక్ట్కైనా ఒక మాన్యువల్ ఉంటుంది కదా. కారు కొన్నా, చిన్న వస్తువు కొన్నా, కుక్కర్ కొన్నా, ఏదైనా ఉంటుంది. కానీ మనిషి జీవితానికి ఒక మాన్యువల్ ఎక్కడుంది? దానికి మాన్యువలే శ్రీరామచంద్రుడు. మనిషికి మాన్యువలే శ్రీరామచంద్రుడు. ఆ బుక్ ఆయన అంటే అన్ని కష్టాలకి ఓర్చి మనిషికి ఒక బాట వేసి మీరందరూ ఇలా బ్రతికితే హాయిగా ఉంటారనేటువంటిది నడిచి చూపినటువంటి వ్యక్తి. అర్థమైందా? ఇప్పుడు అదే రాముడి యొక్క చరిత్రలో, రామాయణంలో నేను క్వశ్చన్ వేస్తాను. వాళ్ళ నాన్న అడిగాడు, భరతుడికి పట్టాభిషేకం చేయాలని మాటిచ్చాను, నువ్వు అడవికి వెళ్ళాలి ఇప్పుడు అని మాట అంటే తండ్రి ఆయన రెండో మాట మాట్లాడా? లేదు. రామాయణం చూస్తే తమ్ముడికి ఇచ్చేనాను, నాకేం ఇబ్బంది లేదు, నేను అడవికి వెళ్ళిపోతానన్నాడు. అవునా? ఈరోజు అదొక ఎగ్జాంపుల్. కానీ అడవికి వెళ్ళిన రాముణ్ణి, సీతని రావణాసురుడు పట్టుకుపోతే రాముడు మా నాన్న అడిగితే రాజ్యం ఇచ్చాను, రావణుని అడిగితే సీతని ఇచ్చేస్తానని అంటే నువ్వు ఊరుకుంటావా? నువ్వు యాజ్ ఏ ఉమెన్గా లేదు. అది రాముడి యొక్క మర్యాద పురుషోత్తముడు. ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడనిది ఒకవేళ దాని మీద దృష్టి పడినా చెయ్యి పడినా దానికి ఏం చేసి దాన్ని నిలుపుకోవాలో మనకు నేర్పాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు మసీద్ ఎవరైనా కట్టుకోవాలన్నా, చర్చి కట్టుకోవాలన్నా భారతదేశంలో కొన్ని విధానాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అంగీకరించి దానికి ఓకే అని అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్, ఇది హిందూ మెజారిటీ ల్యాండ్ కాబట్టి. ఎందుకంటే ఈ దేశం విభజన పొందినప్పుడు భారతదేశం అనేది హిందూ మెజారిటీ ల్యాండ్, పాకిస్తాన్ అనేది ముస్లిం మెజారిటీ ల్యాండ్. ఇందులో వివాదం ఏం లేదు. కాబట్టి పాకిస్తాన్లో ఇప్పుడు ఎన్ని గుళ్ళు బతుకున్నాయి, మిగిలిన్నాయి, అన్ని గుళ్ళు కొట్టిపాడేస్తున్నాయి. బికాజ్ ముస్లిం మెజారిటీ ల్యాండ్. భారతదేశం హిందూ మెజారిటీ ల్యాండ్. ఎన్ని గుళ్ళు నాశనం అయిపోయి ఉన్నాయి? ఇక్కడ గుళ్ళు నాశనం అయిపోయి హిందూ మెజారిటీ ల్యాండ్లో. ముస్లిం మెజారిటీ ల్యాండ్లో ఉన్నటువంటి గుళ్ళు నాశనం అయిపోయి, అంటే గుళ్ళు ఎక్కడ బతకూడదు ఇంకా? ఈజ్ దట్ ద లా? ఈజ్ దట్ ద జస్టిస్? మరి వాట్ ఈస్ ద లా? హిందూ మెజారిటీ ల్యాండ్ కాబట్టి ఇక్కడ ఎవరు మసీదు కట్టుకోవాలన్నా హిందూ మెజారిటీ అప్రూవల్స్ తోటి అక్కడ ఎంఆర్ఓ రకరకాల స్టెప్స్లో అది వెళ్ళి అప్రూవల్స్ అయితే మసీదు కట్టుకోండి, లేదా ఒక దర్గా పెట్టుకోండి, లేదా ఒక ఇది చర్చ్ పెట్టుకోండి అని అనుమతిస్తారు. వాళ్ళు పెట్టుకుంటారు. అలాంటి మరి ఆ రూల్స్ లాస్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా అది ఇన్ డీటెయిల్ మనం చూడాల్సినటువంటి అంశం ఉంది. చూడాలి కూడా, భవిష్యత్తులో ఎప్పుడైనా సరే అది చూడాలి. ఇది ఇట్స్ ఎ డిబేటబుల్ థింగ్. దట్స్ వన్ క్వశ్చన్. రెండోది, ఇక్కడ కట్టకూడదని చెప్పలేదుగా, మనం కట్టుకోండి అని అనుమతిస్తున్నాం, అంతే కదా. అంతేగాని నా టెంపుల్ని అప్రూవ్ చేసి పడేసి అక్కడికి వచ్చి కట్టుకో అని మనం చెప్తున్నాము అని అంటే మనది తప్ప కాదా? మనదే తప్పు. మరి అవకాశం ఇచ్చాం కదా. ఆ రోజు బాబర్ వచ్చి దాన్ని పగలగొట్టినప్పుడు మనం ఏం చేతగాని వాళ్ళలాగా మనం నిలబడ్డాం కదా. ఆ రోజు మనం వీఆర్ హెల్ప్లెస్. జరిగింది, కానీ జరిగిందా అని అలా మోస్తామా మనం? లేదు. అది ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకే మరో సమాధానం చెప్తాను. బ్రిటిషర్స్ ఈ దేశాన్ని రూల్ చేశారు కదా, ఫ్రీడమ్ గురించి ఎందుకు ఫైట్ చేయాలి మనం?
పట్టుకెళ్తే పట్టుకెళ్ళారు, ఏముంది, ఇంకో దేశం చూసుకుందామని వెళ్ళిపోలేదే? వెళ్ళిపోవాల్సింది కదా మనం. మన లైఫ్ మనకుంది, మన సంస్కృతి మనకుంది. వాళ్ళెవరో వచ్చి మన ఇక్కడ ఉండి రూల్ చేస్తా అంటే ఎలా ఒప్పుకుంటాం స్వామీజీ? భారతదేశాన్ని కొట్లాడి బ్రిటిష్లను తరిమి తీసుకొచ్చుకున్నాం కదా. అంటే ఒక భూమినో, ఒక ఇంటిలో ఒక వస్తువునో, ఒక ల్యాప్టాప్నో, లేకపోతే ఒక చీరనో, ఒక బంగారాన్నో, లేదా ఒక స్థలాన్నో మనం కొట్లాడి దానికోసం ప్రాణాలు ఇచ్చి ఏమైనా చేసి తెచ్చుకుంటామే. మరి దేవుడి విషయంలో ఎందుకమ్మా అంత తాత్సారం? మీరు చెప్తుంటేనే నాకు తెలుస్తుంది స్వామి. అంటే నాలాంటి చాలామంది యూత్కి ఇంత ఇది ఉంది అని నాకు తెలియదు అనుకుంటా. సో మీరు చెప్పిన తర్వాతే నాకు తెలుస్తుంది ఆ ఇంపార్టెన్స్, దేవుడు ఇంపార్టెన్స్, దాన్ని ఎలా పూజించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఫీల్ అవ్వాలి అనేది తెలుస్తుంది. ఇప్పుడు రాముడి గురించి ఒక 2 విషయాలు చెప్తాను. అందులో రామాయణంలో రాముడి గురించి ఒక అద్భుతమైన ఒక ఘట్టం చెప్తారు. ఏమంటారంటే, ఉత్సవేషు మనుష్యానాం పితైవ పరితుష్యతి, వ్యసనేషు మనుష్యానాం వృషం భవతి దుఃఖిత అని. అంటే ఇది సంస్కృతంలోని, నేను సరళమైన తెలుగులో చెప్తాను. నేను రాముడి ముందు, రాముడి యొక్క లక్షణం చెప్తారు, ఆయన క్యారెక్టర్ని. రాముడి ముందు ఎవరైనా నవ్వుతూ ఉంటే ఆయన అసలు ఎందుకు నవ్వుతున్నాడు, ఎందుకు ఆనందంగా ఉన్నాడో కూడా చూడడట. అబ్బా వాడు ఆనందంగా ఉన్నాడు, నాకు చాలే, వాడు బాధ లేదు కదా, వాడు హ్యాపీగా ఉన్నాడు కదా అని లోపల నుంచి పొంగిపోయి ఆనందపడతాడట. అదే రాముడి ముందు ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే వాడు ఎందుకు దుఃఖపడుతున్నాడో అని ఆలోచన చేయడట. అయ్యో వీడు ఎందుకు దుఃఖపడుతున్నాడని నేను పొత్తు కడుపులో నుంచి బాధపడుతూ ఏడుస్తాడట. అంటే వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్? అందుకే రాముడు గొప్పవాడయ్యాడు. అందుకే రాముడిని ఆరాధిస్తాం. అంటే ఈరోజు సమాజం ఎలా ఉంది? ఒకడు హ్యాపీగా ఉన్నాడు అనుకో, వీడు ఎందుకు హ్యాపీగా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడు, వీడు ఏదో ఇది చేశాడని మనం లోపల ఫీల్ అవుతాం. ఒకడు ఏడుస్తున్నాడు అనుకో, బాగైంది, మంచిగైంది, మనం అనుకుంటున్నాం అలానే జరిగిందని అనే సమాజానికి ఈరోజు ఎగ్జాంపుల్ ఎవరు నిలబడాలి? రాముడే కావాలి. అలాంటి సమాజానికి ఎగ్జాంపుల్గా నిలబెట్టుకోవడం కోసం ఈరోజు ఆ టెంపుల్ కట్టుకున్నాం. అలాంటి దైవాన్ని మనం ఒక రూపంగా మనం తెచ్చుకున్నాం. అందుకే గాంధీజీ లాంటి వ్యక్తి కూడా ఈ సనాతన ధర్మం అనేది అంత గొప్పది, ఈ హిందూ ధర్మం అనేది అంత గొప్పది, ఇదేదో ఒక మతానికి పరిమితమై ఒక మనుషులకి ఇదేదో బోధించాలనేది కాదు. రాముడు అనేటువంటిది ఏంటనంటే ఏ అవలక్షణాలకి బలి కాకుండా తన్ను తాను నిలుపుకోగలగడం అనేటువంటిది చేస్తేనే తను సమర్థుడు, తను శక్తిమంతుడు. అవలక్షణాలకి బలైపోతే రాముడు పడిపోవడం కాదు, ఈ సనాతన ధర్మమే పడిపోయినట్టు కదా. కాబట్టి సనాతన ధర్మంలో మనకు ఏదైతే ఒక విస్తృతమైనటువంటి భావజాలం ఉందో, అంటే అవగాహన ఉందో, దాన్ని రాముడి ద్వారా కొన్ని మనకు తెలియజెప్పింది. రాముడు దాన్ని కొన్ని ఆచరించి అవలంబించి కష్టాలైనా ఓర్చుకుని అలా నిలబడి చూపించాడు ఆయన. దీస్ వాట్ ద పాత్ ఈజ్, దీస్ వాట్ ద ఫ్యాక్ట్ ఈజ్ అని. అంతేకాదు రాముడి యొక్క ఆ భావజాలాన్ని చెబుతూ గాంధీ మహాత్ములు లాంటి వారు రామరాజ్యం అంటే ఇందాక చెప్పాం కదా, మూగ జీవికి కూడా ఎక్కడ ఇన్సెక్యూరిటీ కలగకూడదు. అలాంటి ఆయన మాటలు ఆయన చెప్తుంటే కోతి, కుక్క ఇవన్నీ కాదు, అన్ని జీవరాశులకి రిప్రజెంట్ చేసేటువంటిది గోమాత, గోవు. ఆ గోవు గురించి గాంధీజీ చెప్పినటువంటి ఎన్నో అంశాలు మనం చూస్తే ఆయన చెప్పింది, మామూలుగా ఈరోజు గోసేవ చెయ్యని వాడు ఏం సంపాదించినా, వాడు ఏం చేసుకున్నా, వాడు ఎంత గొప్పవాడైనా వాడు అల్పుడితో సమానమే. రెండోది, గోసేవ చేయడం అంటే నేను ఏదో డబ్బు సంపాదించుకుని ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఎప్పుడో కొద్దిగా వయసు అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఏదో కొంత డబ్బు పెట్టి అలా గోసేవ చేస్తాను అనుకోవడం కాదు. చిన్ననాటి నుండే, అంటే నాకు ఆవు పాలు ఎప్పుడైతే తాగడం మొదలుపెట్టానంటే, ఆ జంతువు యొక్క పాలు తాగుతున్నాం కదా మనం, మీరు కాఫీ తాగినా, పాలు తాగినా, ఏది తాగినా, టీ తాగినా, ఏం చేసినా ఆవు పాలు అనేది మనకు బేసిక్ అయింది కదా. సో తల్లిపాలు 2 ఏళ్ల వరకే, ఆ తర్వాత చచ్చిపోయేదాకా ఆవు పాల మీదనే ఆధారపడుతున్నాం కదా. కాబట్టి ఈ రిటైర్ అయిపోయిన తర్వాత ఆవు పాలు తాగాం కదా, ముందు నుంచి తాగుతున్నాం కదా. కాబట్టి దానికి కృతజ్ఞతగా వాటిని కాపాడుకోవాల్సినటువంటి గో సంరక్షణ విభాగం అనేది భారతదేశంలో జరగాలి. గోవు రక్షింపబడితే కేవలం భారత జాతి కాదు, సర్వ మానవాళికి ఇది ఒక క్షేమమైంది. గోవు అనేది కేవలం ఒక
ఒక పశువు మాత్రమే కాదు, అది ఇచ్చే సకల సంపద ఏ ప్రాణి దగ్గర దొరకదు. ఇది గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవి. గోవధ జరిగింది అని అంటే ఆ ప్రాంతము నరకప్రాయమైంది. అది కేవలం చట్టాలతో మాత్రమే గోవధ నిషేధం అనేది అమలు చేయాలనుకుంటే సరికాదు, అది అవగాహన ప్రతి ఒక్కరిలో కల్పించాలి. గోవుని తల్లిగా ఆరాధించాలి. గోమాత అన్నాడు ఆయన. ఈరోజు చాలామంది గోమాత గోమాత ఏంటి, అది గోమాత అయితే పిత ఎవరు అని హేళనగా మాట్లాడతారు కదా. గాంధీ లాంటి వ్యక్తులే, అలాంటి వ్యక్తులే గోవుని మాతగా ఆరాధించారు. గోవు తల్లి అని ఆయన అణువును చెప్పారు. అంతేకాదు, గోవు యొక్క కళ్ళల్లో ఎలాంటి కారుణ్యం అంటే, నువ్వు నన్ను నరకాలనుకున్నా నేను నీకు పాలిచ్చే చస్తాను, ఆఖరిగా చచ్చేటప్పుడు నీకు కడుపు నిండా పాలు పోసి చస్తాను, నా ప్రేమ అలాంటిది నువ్వు నన్ను నరుకుతావా, నన్ను నిలబెట్టుకో, నీకు అన్నీ ఇస్తానని తన కళ్ళతో తెలియజేస్తుంది గోవు. కాబట్టి గోవు అనేది అన్ని మూగజీవాలకి ఒక సంకేతం. కాబట్టి జీవహింస అనే దాని పట్ల కూడా అహింస అనేటువంటిది ఎంత గొప్పది అనేది చెబుతూ, జీవహింస కూడా మనకు చాలా ఘోరమైనది అనేటువంటిది ఆయన చెప్పుకొచ్చారు. గోవు సంరక్షణ గురించి అంత మాట్లాడిన గాంధీజీ ఇప్పుడు గోవుని వధించడం గురించి కూడా ఒక చట్టం తీసుకొని వచ్చి ఉంటుంటే బాగుండేదేమో ఇప్పటి వరకు. గోవు వధ నిషేధ చట్టం ఉంది. గోవు వధ ఆయన అదే రాశారు. గోవు వధని నిషేధించే చట్టము ఉండొచ్చు, ఉంది. కానీ దానికంటే కూడా పవర్ఫుల్ ఏంటంటే గోవు యొక్క గొప్పతనాన్ని, గోవు యొక్క అవగాహన ప్రతి ఒక్కరికి కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఎస్పెషలీ గోవు మీదనే ఆయన ఎంఫసిస్ చేశారు. కుక్కలు, పిల్లులు, నక్కల మీద ఎక్కువ మాట్లాడలేదు ఆయన. ఎందుకంటే గోవు అనేది దేవత, సంచరించినటువంటి దేవత యొక్క ప్రతిరూపం గోవు. ఈ భూమి మీద ఒక దేవత ఈ భూమి మీద నడయాడుతుంది అంటే అది గోవు అని ఆయన విశ్వసించాడు. ఆయన నమ్మాడు. ఆయన నమ్మడమే కాదు, ఈ యావత్ లోకము కూడా గోవుని తల్లిగా ఆరాధించాలని కూడా ఆయన ఎంఫసైజ్ చేశారు. ఆయన అన్నారు, నేను చెప్పుకోలేని నాలో ఒక కోరిక ఏంటనంటే గోవుని అందరూ ఆదరించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, పూజించాలి అనేటువంటిది ఆయన యొక్క హిడెన్ డిజైర్ అన్నమాట. గాంధీజీ లాంటి గొప్ప వ్యక్తే గోమాతని గోమాత అన్నప్పుడు కొంతమంది ఇప్పుడున్న వాళ్ళు గోమాతని మాత అంటే ఎద్దుని పిత అంటారా అని విమర్శిస్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి స్వామీజీ? ఇప్పుడు గాంధీ గారు మాత అన్నారు, వీడు బ్రాందీ తాగాడు అందుకని గోవుని మాత ఎద్దుని పిత అంటావా అని మాట్లాడుతున్నట్టు అనుకోవాలి. అంతే కదా. దానికి ఆపోజిట్గా మాట్లాడుతున్నట్టు వీడికి బ్రాందీ ఎక్కింది, గాంధీది ఎక్కలేదు. అది వీడికి బ్రాందీ పనిచేస్తుంది, గాంధీ పనిచేయలేదు వీడికి. అది ఇప్పుడు గోమాతని పూజించాలి అని అంటున్నాం కదా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎట్లా ఉందంటే బయట 80% ఆఫ్ అంటే బీఫ్ అనేది మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అని కొంతమంది చెప్తున్నారు. అది ఒకవేళ నిజంగా జరుగుతుంటే దానికి ప్రధాన కారణం ఎవరై ఉండొచ్చు స్వామీజీ? మనలో అవగాహన ఒకటి లోపించడం. ఇప్పుడిప్పుడు మెల్లగా గోవు మీద అవగాహన మొదలైంది. అందరూ గోవు యొక్క ప్రొటెక్షన్, కౌ ప్రొటెక్షన్ ఉండేటువంటి లాస్ ఉన్నాయి కదా, వాటిని కొద్దిగా ఇప్పుడు ఎన్ఫోర్స్ చేయడం మొదలుపెట్టారు. అందరూ దాని మీద స్టడీ చేస్తున్నారు. ఇప్పుడు గో ఆధారిత వ్యవసాయాలు మొదలయ్యాయి. అంటే మనకు 800 ఏళ్ల తురకల పాలన, 200కు పైగా 250 సంవత్సరాల బ్రిటిషర్ల పాలన, 750 నుంచి 800 సంవత్సరాల మధ్యలో తురకల పాలన, అంటే 1000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం బ్రతికి బట్టగట్టి మన అయోధ్యని మళ్ళీ తిరిగి తెరిపించుకున్నాం. అవునా? ఆల్మోస్ట్ 600 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం జరుపుకునే పండుగ అయోధ్యలో రామ మందిరం. మళ్ళీ మన వేదాల్ని మనం కాపాడుకున్నాం, మన సంస్కృతిని మనం పరిరక్షించుకుంటున్నాం, మన ధర్మాన్ని మనం నిలుపుకోగలుగుతున్నాం. గోవులన్నింటినీ మళ్ళీ ఇప్పుడు బ్రీడింగ్ సెంటర్స్ డెవలప్ అవుతున్నాయి. మళ్ళీ తిరిగి మన గోవుల్ని మనం తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాం. ఏంటి? తురకల యొక్క దాడి, బ్రిటిషర్ల యొక్క దాడి, ఆ తర్వాత ఇప్పుడు టెక్నాలజీ, మోడర్నైజేషను, సివిలైజేషన్ అనే పేరు మీద వెస్ట్రన్ కల్చర్ యొక్క దాడి. ఇన్ని దాడుల్ని తట్టుకుంటూ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత భారతదేశం తన ధర్మంతో, తన సంస్కృతితో ఇంకా నిలబడి బట్టగట్టిందనంటే దీంట్లో సోల్ ఇంకా బ్రతికే ఉంది. వాళ్ళందరూ పైనే ఏదో దాన్ని ముట్టుకోగలిగారు కానీ సోల్ని ఎవరు కూడా తీసేయలేకపోయారు, టచ్ చేయలేకపోయారు. ఇప్పుడు చూస్తే మనకు ఎన్ని సంస్కృతులు అప్రూట్ అయిపోయాయి. ఇప్పుడు అసలు కొన్ని సంస్కృతులే కనపడట్లేదు కదా. అసలు అన్ని సంస్కృతులు అయితే, కొన్ని కల్చర్స్ అయితే పూర్తిగా ఎరాడికేట్ అయిపోయింది.
మరి అది ఏంటి 50 ఏళ్ల దాడి, 100 ఏళ్ల దాడి, 25 ఏళ్ల దాడుల్లో అవన్నీ దేశాలు కూడా మాయమైపోయాయి. అలా సంస్కృతులన్నీ పోయాయి. కానీ 1000 సంవత్సరాలు నిరంతర దాడి, ఆ తర్వాత ఇప్పుడు వెస్టర్నైజేషన్ తోటి, వెస్టర్న్ కల్చర్ తోటి, లేకపోతే ఇంకో దానితోటి. ఐఎమ్ నాట్ అపోజింగ్ వెస్టర్న్ కల్చర్, ఓకే, బట్ అది కూడా వచ్చి దీని మీద పడి మార్కెటింగ్ సిస్టమ్స్ ఎలా తయారైపోయిందనంటే, నువ్వు ఇలా ఉండకపోతే నువ్వు మనిషివి కాదు. ఇప్పుడు చూడు, టీవీలో అన్ని అడ్వర్టైజ్మెంట్లు మనిషి నల్లగా ఉండడానికి ఏమన్నా క్రీములు కనిపెడతారా? లేదు. నల్లగా ఉన్నవాడు తెల్లగా అవడానికి. అంటే ఏంటి? వాట్ దిస్ వెస్టర్న్ కల్చర్ ఈస్ డూయింగ్, అటాకింగ్ నల్లని దాన్ని హేట్ చేస్తుంది కదా. అంటే వాళ్ళు ఏమంటారు, మాకంతా ఒకటే, అంతా సమానమే అంటారు. నల్లగా ఉన్నదాన్ని ఎందుకు హేట్ చేయాలి? దాన్ని ఎందుకు తెల్లగా మార్చాలి? అంతే కదా. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాను. సో ఇప్పుడు వెస్టర్న్ కల్చర్లో అందరికీ నలుపు అంటే పడదనుకో, వాళ్ళు నల్లగా గుడ్డు ఉంటుంది, దాన్ని కూడా పీకేసి తెల్లగా పెట్టుకోవాలి. దానికి ముందు ఏదన్నా క్రీమ్ కనిపెట్టాలి. సో హేట్రెడ్నెస్ అనేది అక్కడి నుంచి వచ్చింది. మన సంస్కృతిలో ఏంటి, దేవుణ్ణి నల్లగా పెట్టి, నల్లరాయితో దాన్ని పెట్టి ఆరాధిస్తాం మనం. మనకి ఎక్కడ హేట్రెడ్నెస్ ఉంది? మనకు బేసిక్గా నలుపు తెలుపు అనే తేడా ఉండదు. మన భారతీయ సనాతన ధర్మంలో మనకున్నటువంటి ఔన్నత్యము, ఔచిత్యము, ఔదార్యము ఐ డోంట్ ఫైండ్ ఎనీవేర్ దట్ ఈస్ దేర్. కాబట్టి ఈరోజు చట్టాలు గిట్టాలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా, ఇప్పుడు చట్టం ఉందమ్మా, ఆడపిల్లని మనకు కాపాడుకోవాలి, ఆడపిల్లని ఎవరు కూడా వేరే దృష్టికోణంతో చూడకూడదు, వాళ్ళని మనం హింసించకూడదు, వాళ్ళని మనం ఏ రకంగానూ శారీరకంగా బాధ పెట్టకూడదు అనేటువంటి చట్టం. అన్లెస్ ఆర్ అంటిల్ దట్ గర్ల్ సీక్స్ దట్, ఆ గర్ల్ ఫ్రీడమ్ తోటి, ఇఫ్ షీ లవ్ సమ్ వన్, ఇఫ్ షీ గోస్ సమ్వేర్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ మగవాడు అక్కడ ఆడపిల్ల కనపడింది కదా అని దాని మీద వేరే దృష్టి తెచ్చేసుకుని, ఈ పిల్లని నేను ఇలా చేసేయాలనేటువంటి దృష్టికోణంతో వెళ్ళకూడదు అనేది చట్టం ఉంది కదా. ఆ చట్టం ఎక్కడ అమలు జరుగుతుంది? పూర్తి చట్టం అయితే ఉందిగా. అలానే గోవుల మీద కూడా చట్టం, ఆడపిల్ల మీద చట్టం ఉంది, గోవుల మీద కూడా చట్టం ఉంది. దాన్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి, స్ట్రాంగ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడైతే దాని ఇంప్లిమెంటేషన్లో ఎక్కడైనా తేడాలు వస్తే దాన్ని హార్డ్గా, హార్ష్గా అక్కడ ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వాలి అది ఇవ్వడం మొదలు పెట్టాలి. ఇంప్లిమెంటేషన్ జరగాలని మీరు అంటున్నారు కదా స్వామీజీ, ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా జరగాలి? పొలిటికల్గా రివైవల్ రావాలి, పొలిటికల్ రివైవల్ ఉండాలి. అంటే గోవులకి ప్రాధాన్యత ఇవ్వాలి. భారతీయ సనాతన ధర్మం ఏదైతే ఇక్కడ హిందూ మెజారిటీ కంట్రీగా ఇది డిక్లేర్ చేయబడిందో, ది టైమ్ ఆఫ్ పార్టీషన్, నాట్ నౌ, అట్ ది టైమ్ ఆఫ్ పార్టీషన్, అప్పటి నుంచే ఇది హిందూ మెజారిటీ ల్యాండ్గానే డిక్లేర్ చేశారు కదా. ఇప్పటికి కూడా బుక్స్లో హిందూ మెజారిటీ ఫిగరే కదా కనపడుతుంది బుక్స్లో. 70%, 80% ఏదో వాళ్ళు ఇచ్చే అంకెలు కరెక్టో కాదో, హిందూ మెజారిటీ అనే కదా అంటున్నాం. మరి హిందూ మెజారిటీస్కి ఉండేటువంటి టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు గవర్నమెంట్ చేతుల్లో ఎందుకు ఉంటున్నాయి? ఎందుకు హిందువులు దాన్ని నడుపుకోలేరు? మైనారిటీలుగా ఉండేటువంటి దేవాలయాలు, వాళ్ళ మసీదులు, వాళ్ళ ప్రార్థనా మందిరాలు వాళ్ళు నడుపుకోవచ్చు. మెజారిటీగా ఉండే హిందువుల యొక్క దేవాలయాలు మాత్రం ఎవడో నడుపుతాడు. ఇది చట్టమా? సో ఇవన్నీ రివైవల్స్ అవ్వాలి. సో ఈ కల్చరల్ రివైవల్ అనేది జరగాలి, దానికి పొలిటికల్ రివైవల్ రావాలి. దిస్ వాట్ వీ సీక్ ఫార్వర్డ్. సో ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా స్వామీజీ, అయోధ్య రామ మందిర నిర్మాణం అయిపోయింది, ఇప్పుడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనేది జరగబోతుంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తున్నారు కదా. సో వెళ్ళడం బాగానే ఉంది, కానీ తర్వాత అదేమన్నా మళ్ళీ పొలిటికల్గా ఏమైనా ఇష్యూస్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుందంటారా? ఎందుకు పొలిటికల్గా ఇష్యూ క్రియేట్ చేయడం? దాన్ని పొలిటికల్ ఇష్యూ అనుకోక్కర్లే. ఎందుకంటే తిరుపతిలో గుడి కట్టిందే రాజు, మధురై టెంపుల్ కట్టింది రాజు. మనకు తంజావూరు చూస్తే ఇప్పుడు ఈ మధ్య పొన్నియన్ సెల్వం అని వచ్చి రాజులే కట్టారు అది కదా. చోళలు, పాండ్యులు, తర్వాత రకరకాల రాజులు, ఇప్పుడు కాకతీయ రాజులు ఇక్కడ ఎన్నో శివాలయాలు వీటన్నిటిని కూడా వాళ్ళు డెవలప్ చేశారు. కాబట్టి రాజులు రాజ్య పరిపాలన చేస్తూ అక్కడున్నటువంటి రాజ్యంలో ఉండేటువంటి మానవాళికి వాళ్ళకు ఒక ఊరటని, రాజు ఇవ్వలేనటువంటి దాన్ని రాజు ఇవ్వగలిగేవన్నీ ఇస్తూ, రాజు చేతిలో లేనిది, రాజు ఇవ్వలేనిది దైవం మాత్రమే ఇవ్వగలిగేది, అది కూడా రాజుకు కూడా కావాల్సిందే, అంతే కదా. సో దాన్ని పొందుతూ ప్రజలకు అది చేరువ చేయడం కోసమే దేవాలయాలు, ఆరామాలు, మఠాలు, మందిరాలు, గోవులు, గోశాలలు ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి అప్పుడు కదా. అలాంటి ప్రొసీజర్లో ఈరోజు దేశ ప్రధాని వెళ్ళి ఆయన రామమందిరంలో, రాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో ఆయన భాగస్వామి, ఆయన నిలబడి చేస్తున్నాడంటే మనందరం గొప్పగా భావించాలి. నేను చేయను, నేను రాముడిని నమ్మను, నేను రాముడిని ఒప్పుకోను అంటే
సమాధానం చెప్పాలి, దానికి సరైన సమాధానం మనం చెప్పాలి. చేస్తున్న వ్యక్తికి మనం అభినందించాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఒక ప్రధాని, ఆయన దేశానికి ప్రధాని, కానీ ఆయన ప్రధాని కాదుగా, లేదు, దేశానికి ప్రధాని. ఆయనకి ప్రధానం ఎవరుంటారు? దేవుడు కదా. ఆయన ఆ దేవుడికి ప్రాధాన్యత ఇచ్చాడు. మనకు మోడీ గారు ప్రధాని, కానీ మోడీ గారికి ప్రధాని ఎవరై ఉంటారు? ప్రధానం ఎవరై ఉంటారు? దేవుడే. కాబట్టి ఆయన ఆ దైవం దగ్గరికి ఆయన వెళ్ళడంలో ఏ రకమైన దోషం? ప్రధానమంత్రి వెళ్తున్నాడు అని కాకుండా ఒక సామాన్య మనిషి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు అన్నట్టు. సామాన్యమని కాదు, ప్రధానమంత్రి ఆయన దేవుడి దృష్టిలో ఆయన భక్తుడు, అంతే కదా. ఆయన అక్కడ రాముడికి ఆయన ప్రధాని ఏం కాదు కదా, మనకు ప్రధాని. రాముడికి ఆయన భక్తుడు కదా. అండ్ ఆయన మనందరికీ ప్రధాని కాబట్టి ఆయన ఒకటి ఆచరించి చూపించడం, అరే నేనే దేవుడి దగ్గరికి నేను వెళ్ళి దైవమే నాకంటే గొప్ప అని అనుకుంటున్నాను, కాబట్టి నేను గొప్ప అని మాత్రం మీరు అనుకుని ఆగిపోకండి, దైవమే మనందరికీ గొప్ప అని ఆయన ఒక ఆచరణ ద్వారా మనకు చూపిస్తున్నాడని ఆ కోణంలో ఎందుకు తీసుకోకూడదు? అంతే కదా. అది తీసుకోవడం తప్పేంటి చెప్పండి? లేదు, తప్పేం లేదు సార్. మరి ఇప్పుడు రంజాన్ వస్తే వీళ్ళందరూ వెళ్ళి అందరూ టోపీ పెట్టుకుని అక్కడ ఈద్ ముబారక్ చేస్తారు కదా, అది పొలిటికల్ కాదా? అలాగనే క్రిస్మస్ వస్తే అందరూ వెళ్ళి క్రిస్మస్ దాంట్లో లేకపోతే ఈస్టర్ డేలో లేకపోతే ఇంకో దాంట్లో పాల్గొంటారే, అది తప్పు కాదా? అది పొలిటికల్ కాదా? అంటే రామ మందిరం నిర్మించుకొని మన చరిత్రను మనం మళ్ళీ తిరిగి రాసుకుని మన అస్తిత్వానికి మనం ఒక రూపాన్ని ఇచ్చుకొని మనం ఒక పండగ చేసుకుంటుంటే దానికి ప్రధాని వస్తే పాలిటిక్సా? లేదు, అస్సలు కాదు మరి. సో ఇదంతా చూసే కోణం బట్టి ఉంటుంది. సో ఈరోజు నాలాంటి చాలామందికి ఉన్న క్వశ్చన్స్ మీరు చెప్పిన ఇంటర్వ్యూతో క్లియర్ అయిపోయాయని నేను అనుకుంటున్నాను. నిజంగా నాలాంటి చాలామంది వాళ్ళకి కళ్ళు తెరుచుకొని ఉండుంటారు స్వామీజీ. అయితే ఇంకొకటి ఏంటంటే అమ్మా, నువ్వు ఇందాక అడిగావు కదా గాంధీజీ నిజంగా ఇవన్నీ చెప్పారా, ఇవన్నీ ఉన్నాయా అని అడిగావు కదా, నువ్వు కూడా ఒకసారి సెర్చ్ చేయి. అంటే నేను ఇది ఫ్రెష్గా తీసుకొచ్చింది. సో యూ సెర్చ్ చేసి నువ్వు మీడియా ద్వారా కూడా అందరికీ తెలియచేయచ్చు. తప్పకుండా నువ్వు గాంధీజీ ఇలాంటివన్నీ చెప్పారనేటువంటిది యూ కెన్ రీడ్ అవుట్, యూ కెన్ స్పీక్ అవుట్, యూ కెన్ మేక్ పీపుల్ సీ వాట్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్స్. అంటే నేను కొన్నే చెప్పగలిగాను, మొత్తాన్ని నువ్వు చెప్తే ఇంకా బాగుంటుంది. ఓకే స్వామీజీ, తప్పకుండా. థ్యాంక్ యూ స్వామీజీ, నమస్కారం. ఈ భూమండలంలో అత్యంత ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన భరతఖండంపై ఒక సువర్ణ అధ్యాయం నెలకొనే రోజులివి. కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్న అపురూపమైన ఘట్టమిది. వందల ఏళ్లుగా ఎంతో మంది తపస్సు చేస్తే ఫలించిన పర్వమిది. మర్యాద పురుషోత్తముడైన పరమ పావనమూర్తి శ్రీరామచంద్రుని అద్భుత ఆలయ ప్రారంభోత్సవం అయోధ్యలో జరుగుతున్న శుభవేళ ఇది. ఆదర్శ పురుషుడు రాముడు జన్మించిన అయోధ్యలో మందిరం కోసం భారతీయులందరూ ఎదురు చూస్తున్న తరుణమిది. శ్రీరాముడి యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే క్షణాలివి. జై శ్రీరామ్. నమస్కారం.